బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి లక్షలాది మంది కాంతి సిక్కులు ఇండియా వైపు బయలుదేరారు. అదే సమయంలో పాకిస్తాన్ ఇండియాలోని రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో యుద్ధం మొదలుపెట్టింది. భారత వీరులలో చనిపోయిన వారి సంఖ్య ఇంతవరకు అధికారపూర్వకంగా వెలువడలేదు. పలు సెక్టార్లలో పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీకి సరిహద్దు. నాన్న యుద్ధానికి వెళ్ళిపోయారు కదమ్మా. నన్ను మిలిటరీ ఆఫీసర్ని చేసి నా చేత సెల్యూట్ కొట్టించుకుంటారన్నారు నాన్న త్వరలోనే వచ్చేస్తారమ్మా, నువ్వేం భయపడకు. या अल्लाह हमें मुसीबतों से बचाना, हमें इस जंग की दुश्वारियों से महफूज रखना। या मौला हमारे मुल्क की सलामती को बनाए रखना। యుద్ధం అయిపోయి తిరిగి వచ్చేసరికి ఈ ఇళ్ళు ఉంటాయి లేదో ఎవరికి తెలుసు? yes sir. ఆ దేవుడికే తెలియాలి. Go check each and every home. Okay, go. Sir. Come on. Yes sir. సాబ్ ఇతను వెళ్ళంటున్నాడు. अब क्यों नहीं जा रहा है? నేను అడిగాను సార్, దేశం విడిపోయినప్పుడే ఈ ఊరొదిలి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తానా అంటున్నారు. 5 వేళలా నమాజ్ చేస్తూ మన విజయం కోసం అల్లాని ప్రార్థిస్తూ ఇక్కడే ఉంటానంటున్నారు. ప్రాణం అంటూ పోతే ఈ భూమి మీదే పోవాలని పట్టుబడుతున్నారు సాబ్. యుద్ధం ఎంత భీకరంగా ఉంటుందో తెలిసినప్పటికీ ఇక్కడి నుంచి వెళ్లకుండా పుట్టిన మట్టిని ప్రేమించిన వాడు దేశ ప్రేమికుడు అవుతాడు. आपका नाम क्या है बापूजी? रसूलुल्लाह. ఈయన ఇక్కడే ఉండనివ్వండి. ప్రొటెక్ట్ సాబ్. बापू फायरिंग ज्यादा है तो हमारा बेस में आके रहना. खुदा आपको रक्षा करेगा. खुदा हाफिज. ఇక్కడున్న వాళ్ళలో హిందూ ముస్లింలనే భేదం లేదు. అందరూ భారతీయులే, దేశాన్ని ప్రేమించే ఇండియన్స్. दर्द हो रहा है क्या? थोड़ा बर्दाश्त कर लो. हाँ, राम राम. राम राम. హలో సార్. ప్రతిరోజు రాత్రి ఎవాక్యుయేషన్ ఉంది సార్. అంతవరకు లైఫ్ సేవింగ్ సిస్టమ్ ఉంది సార్. డే టైమ్ మూమెంట్స్ చెక్ చేస్తూనే ఉన్నాం సార్. నొప్పిగా ఉందా? లేదు సార్. హీ ఇస్ బ్రేవ్ సార్. జస్ట్ రెడీ కీప్స్ ట్రబ్లింగ్ ఫర్ మార్ఫిన్. ఆనంద్ సాబ్. టేక్ హిస్ నేమ్ అండ్ నంబర్. ఎస్ సాబ్. మీ ఆర్మీ నెంబర్ చెప్పండి. पी लिया? बेहतर है अब? గ్రేట్. ఎవరైనా మనిషే కదా. సో వాట్ ఇఫ్ ఈజ్ అ పాకిస్తానీ? శత్రువు అన్న భావన యుద్ధభూమిలో మాత్రమే ఉండాలి, లేకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండలేం. కంపాషన్ అది మాత్రమే ఉండాలి. ఎస్ సార్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఏమైంది? మైండ్ ఫీలింగ్ సార్. హాస్పిటల్ అడ్మిట్ అవడానికి ఒప్పుకోవట్లేదు సార్. ఆ తర్వాత చెప్పొచ్చురా, నొప్పి తగ్గడానికి అదేదో పుడుస్తారు కదా, పొడమని చెప్పండి.